అందరికీ నమస్కారం అండి. నేను మీ లతా బాసాని. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ కొత్త ప్రపంచానికి, కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నానండి. ఇవాళ నేను మొట్టమొదట ఈ ప్రాంతం మీకు పరిచయం చేసే ముందు మీకు అరబిందో ఆశ్రమం నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇది పాండిచ్చేరిలో ఉన్న అరబిందో ఆశ్రమం అండి. ఈ ఆశ్రమం స్థాపన 1926 నవంబర్లో జరిగిందండి. దీన్ని స్థాపించిన వారు మన అరవిందుల వారు. ఈ ఆశ్రమం స్థాపించడానికి ముందే 1914 మార్చి 29న శ్రీమాత, తన అసలు పేరు ఏంటంటే మిర్రా అన్నమాట ఆమె పేరు. ఆమె ప్యారిస్లో జన్మించారు. ఆవిడ శ్రీ అరవిందుల వారిని కలుసుకున్నారన్నమాట. కలుసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆశ్రమాన్ని స్థాపించడం జరిగిందండి. ఈ ఆశ్రమానికి సంబంధించిన బాహ్య మరియు ఆధ్యాత్మిక వ్యవహారాలన్నీ కూడా శ్రీమాత గారే చూసుకునేవారు అనమాట. మీరు చూస్తున్న శ్రీమాత గారు మరియు అరవిందుల వారండి. ఇంతే కాకుండా 1968వ సంవత్సరంలో ఆరోవిల్ అనే ఒక అంతర్జాతీయ నగరాన్ని కూడా స్థాపించడం జరిగిందండి. ఈ ఆరోవిల్ అనేది ద సిటీ ఆఫ్ డాన్ లేదా సిటీ ఆఫ్ హ్యూమన్ యూనిటీ అని చెప్పేసి అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో ఒక ప్రయోగాత్మక అంతర్జాతీయ పట్టణం అన్నమాట. తర్వాత మీరు చూస్తున్నది ఇవి రెండు కూడా సింబల్స్ అండి. మదర్ సింబల్, అరబిందో సింబల్ అనమాట. శ్రీమాత చిహ్నంలో సెంట్రల్ సర్కిల్ దివ్యచేతనాన్ని, సెకండ్ సర్కిల్లో ఉన్న 4 పెటల్స్ మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులను అంటే జగన్మాత 4 అంశాలని, ఔటర్ లేయర్లో ఉన్న 12 పెటల్స్ సృష్టి కార్యం యొక్క జగజ్జనని యొక్క శక్తులని చెప్పడం జరుగుతుందండి. ఇకపోతే అరవిందుల వారి చిహ్నం గురించి మాట్లాడుకుంటే పైన ట్రయాంగిల్ అనేది సచ్చిత్ ఆనందాలకు సంబంధించి, కింద ఉన్న ట్రయాంగిల్ అనేది మనకు ప్రాణం, తేజస్సు, ప్రేమకు సంబంధించి ఉంటుందండి. ఇకపోతే మధ్యలో ఉన్న స్క్వేర్ అనేది మన దైవం యొక్క సమగ్ర ఆవిర్భావం గురించి చెప్తుందండి. ఇకపోతే వాటర్ కనబడుతుంది కదా, ఆ వాటర్ అనేది పరమాత్మ యొక్క బహుళ సృష్టిని మనకు సూచిస్తాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ అరవిందుల వారు మరియు మదర్ యొక్క సమాధి అన్నమాట. మనం ఆరోవిల్ గురించి చెప్పుకున్నాం కదండి. ఇక్కడ 60కి పైగా దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారండి. ఇది మానవ ఐక్యతకు దార్శనికంగా కనిపిస్తుంది మనకి. ఈ ఆరోవిల్ అనేది ఒక అంతర్జాతీయ నగరం అనమాట. ఇది ఆరోవిల్ యొక్క మాతృ మందిరం అండి. దీన్ని కేంద్రంగా చేసుకొని దీని చుట్టూ కూడా గ్రీన్ బెల్ట్ ఆఫ్ ఫార్మ్స్ అంటే పొలాలు, నర్సరీలు, అడవులు మరియు రీసెర్చ్ జోన్స్ అన్నీ కూడా దీని చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. మనం ముందు చూడబోయే సాధనా ఫారెస్ట్ అనేది వన్ ఆఫ్ ద ఆరోవిల్స్ శాటిలైట్ ఫారెస్ట్ కమ్యూనిటీస్ అనమాట. ఈ మాతృమందిని కేంద్రంగా చేసుకొని 7 మేజర్ రీఫారెస్టేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి మనం చెప్పుకునే ఇప్పుడు ఈరోజు చూసే సాధనా ఫారెస్ట్ అండి. ఇది చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్లో ఇదొకటి అనమాట. ఆరోవిల్ గ్రీన్ బెల్ట్లో అసలు సాధనా ఫారెస్ట్ అంటే ఏంటంటే పర్యావరణ పునరుజ్జీవనం మరియు స్థిరమైన జీవనంపై దృష్టి సారించే లాభాపేక్ష లేని సంస్థ. ఇది ఇండియా, హైతీ, కెన్యా అండ్ నమీబియాలో ఉందండి. తమిళనాడులోని ఆరోవిల్ సమీపంలో ఉన్న ఇజ్రాయెల్కు చెందిన అవిరామ్ మరియు యూరి ట్రోజన్లచే 2003వ సంవత్సరంలో ఈ సాధనా ఫారెస్ట్ స్థాపించడం జరిగిందండి. 70 ఎకరాల తీవ్రంగా కోతకు గురైన భూమిని పచ్చిక బయళ్లతో నింపడం అనేది వీరి యొక్క ప్రాథమిక లక్ష్యం. ఇక మేము సాధనా ఫారెస్ట్లోకి అడుగుపెట్టామండి. అక్కడ మనలాగా వెళ్ళిన వాలంటీర్సే మొత్తం ఈ మొక్కలన్నీ పెట్టడం జరిగింది. ఒకప్పుడు ఎడారిగా ఉన్న సాధనా ఫారెస్ట్ ఇప్పుడు పచ్చదనంతో ఈ విధంగా రకరకాల కాయలు, పండ్లు, కూరగాయలు అన్నీ మానవ నిర్మిత అడవి అనమాట. ఇది వెళ్ళాము, మేమందరం అడుగు పెట్టడం జరిగింది. చూడండి సాధనా ఫారెస్ట్ ఎంట్రన్స్ ఇది. వెళ్ళాము. ఇక్కడ మొత్తం ఇలా వెదురు బొంగులతో తయారు చేసినవి ఉంటాయండి, హట్స్ లాగా. అక్కడ మొత్తం ఫొటోస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను పెట్టాను, క్లిప్పింగ్స్ అన్నీ పెట్టాను. ఇదంతా కూడా అందరు మీట్ అయ్యే హాల్ అనమాట. యూరిట్ రాజన్ అండ్ ఆవిరామ్ అనే ఇద్దరు కలిసి, వాళ్ళ భార్య భర్తలు కలిసి సాధనా ఫారెస్ట్ స్టార్ట్ చేశారు. వాళ్ళే వీళ్ళిద్దరు కూడాను. 4000 సంవత్సరాల క్రితం మన ప్రాచీన భారతదేశంలో సాధన అనే పదాన్ని వాడడం జరిగిందండి. ఈ సాధనా ఫారెస్ట్ ద్వారా క్రమశిక్షణాపూర్వక ఆధ్యాత్మిక శిక్షణ ద్వారా లక్ష్యాన్ని సాధించడం. ఇక లక్ష్యం ఏంటిదంటే మనకి సుస్థిరమైన జీవనం, స్వయం శిక్షణతోటి, స్వయం క్రమశిక్షణతోటి సుస్థిరమైన జీవనాన్ని, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ ఏర్పాటు చేయడం, తర్వాత చెక్ డ్యామ్స్ బిల్డ్ చేయడం, బండ్స్ ఏర్పాటు చేయడం, తర్వాత రీఛార్జ్ క్వాలిఫైయర్స్, జీరో రన్ ఆఫ్, వాటర్ ఎక్కువ యూజ్ చేయకుండా వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. అంతేకాకుండా సెల్ఫ్ సస్టైనింగ్ ఎకో కమ్యూనిటీ
ఏర్పాటు చేసుకోవడము, అంటే స్వయంగా సుస్థిరంగా ఏర్పరచుకోవడము. ఏ విధంగా అంటే ఇక్కడ వెగాన్ మీల్స్ అని ఉంటుందండి. వెగాన్ మీల్స్ అంటే ఏంటంటే పూర్తిగా శాకాహారంతో మాత్రమే ఆహారాన్ని తీసుకోవడము, జీరో వేస్ట్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. న్యాచురల్గా బిల్డింగ్స్ అంటే కర్రలతోటి వెదురుతో న్యాచురల్ బిల్డింగ్స్ చేసుకోవడము, గ్రే వాటర్ రీయూజు, ఈ విధంగా మనకి ఇక్కడ సిస్టమ్స్ అనేవి ఉంటాయండి. వాలంటరీ సిస్టమ్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. ఇంకా ముఖ్యంగా చెప్పుకునే విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఏది కూడా వేస్టేజ్ కాదు. మీకు ఇంకా ముందు ముందు వీడియోలో చాలా బాగా అర్థమవుతుంది. ఇక్కడ నీటి సంరక్షణ నిలబడాలి, ఇవన్నీ కూడా మీకు ముందు ముందు ఏ విధంగా జరుగుతుంది, అక్కడ ఎంత తక్కువ వాటర్ తోటి ఏ విధంగా మనము అక్కడ నివసించవచ్చు అనేది కూడా అక్కడ మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఎనిమల్ ప్రోడక్ట్స్ ఏ మాత్రము యూజ్ చేయరు. మిల్క్ కానీ మిల్క్కు సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా ఎక్స్క్లూజివ్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. పౌల్ట్రీ ప్రోడక్ట్స్ కూడా అసలు యూజ్ చేయరు. సైలెంట్ మెడిటేషన్ ఉంటుంది ఇక్కడ. ఇన్నర్ రిఫ్లెక్షన్ కోసం మనం సైలెంట్ మెడిటేషన్ చేయడం ఉంటుంది. అన్ని కమ్యూనిటీస్ కూడా ఆర్గానిక్ ఫార్మింగు, ఎడ్యుకేషను, తర్వాత రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, లైక్ దట్ రెన్యూవబుల్ ఎనర్జీ, క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ పైన వర్క్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. అక్కడ ఉండే రెసిడెంట్స్కి క్యాష్ సిస్టమ్ అనేది అసలు లేదండి, డబ్బు సిస్టమ్ అనేది లేదు. ఓన్లీ వాళ్ళకి అక్కడ వర్క్ చేయడము, భోజనం తీసుకోవడం వరకే ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యునెస్కో కూడా ఈ సాధన ఫారెస్ట్ని మరియు ఆరోవిల్ని బాగా సపోర్ట్ చేయడం అనేది, వాటి సపోర్టు బాగా ఉందన్నమాట గవర్నమెంట్ నుంచి. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే అండి, మనము మదర్ సింబల్ అని చెప్పుకున్నాం కదా. దీంట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నది ఆధ్యాత్మికంగా, ఇక్కడ ఇంకో రకంగా కూడా వస్తుందండి. ఇక్కడ చూద్దాం మనము. ఈ పెటల్స్కి పెటల్కి ఒక్కొక్క కలర్ ఉందండి. ఆ కలర్ యొక్క అంతరార్థం ఏంటో ఇక్కడ మనము చూద్దామండి. ఒక్కొక్క పెటల్ ఒక్కొక్క ఫ్లవర్ని మనకు చూపిస్తుంది. ఇది సిన్సియారిటీకి, వైట్ చామంతిలా ఉన్నది సిన్సియారిటీకి. ఇది హ్యూమిలిటీ, వినయానికి గుర్తు. ఇది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత గుర్తు. ఇది ఆస్పిరేషన్, ఇది రిసెప్టివిటీ, గ్రహణశీలత, అది ప్రోగ్రెస్, ప్రగతికి గుర్తు. ఇది కరేజ్కి, సాహసానికి. నెక్స్ట్ ఇది గుడ్నెస్కు, సద్భావనకు గుర్తు. ఇది ఈక్వాలిటీ, సమతాకు గుర్తు. ఇది జనరాసిటీ, ఉదారతకు గుర్తు. ఇది పీస్, శాంతికి గుర్తు. ఈ విధంగా ప్రతి ఒక్క పువ్వు ఒక్కొక్క దానికి గుర్తండి. ఇక్కడ ఇది పిల్లలు ఆడుకోవడానికి రీయూజబుల్, రీసైకిల్ అని చెప్పాను కదా, అదనమాట. ఇవాళ హట్ రూపంలో ఈ విధంగా ఉంటుందండి. ఇది వాళ్ళందరూ గ్యాదర్ అయ్యే మీటింగ్ హాల్ లాంటి ప్లేస్ అండి. ఇక్కడే వాళ్ళకు డాక్యుమెంటరీస్ కూడా చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కుర్చీలు అలాంటివి ఏమి ఉండవు. ఈ విధంగా వాళ్ళు కూర్చునే అవకాశం ఉంటుంది. ఇదొకటి కూడా ఒక హట్ అండి. ఇక్కడ కూడా ఈ హట్స్ పైన కూడా వాళ్ళు ఉండడానికి అనుకూలంగా ఉంటాయి. రకరకాల ప్లాంట్స్ ఉన్నాయండి అక్కడ. ఇది ఇన్సులిన్ ప్లాంట్ చాలా బాగా పెరిగిందండి అక్కడ. అంటే మొత్తం కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఎక్కువగా వీళ్ళ చుట్టుపక్కల వీళ్ళు పెంచుకోవడం జరిగింది. ఇంకా రకరకాల ప్లాంట్స్ కనబడ్డా కానీ వాటి పేర్లు ఏంటో మనకు తెలియదు. ఇది ఒక ప్లాంట్ నన్ను బాగా ఆకర్షించిందండి. ఫ్రూట్స్ చూడండి, చెర్రీ టమాటోస్ లాగా ఉన్నాయి. ఇవి ఏంటో నాకు తెలియదు కానీ భలే అనిపించినాయి. ఇవి కూడా చూపిస్తున్న కలర్ ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఎక్కడ చూడలే ఇంతవరకు నేను. అంటే మన ట్రాపికల్గా మనం ఒక చోట ఉన్న మొక్కలు ఇంకో చోట ఉండవు కదా, ఆ వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ పెరుగుతాయి. అన్ని ప్రాంతాల్లో అన్ని పెరగవు. అక్కడి మొక్కలు చూపించే ఉద్దేశం నాది. ఇక్కడ చెప్పాను కదండి, రీయూజబుల్ ఎనర్జీ అని చెప్పేసి సోలార్ ప్యానెల్స్ అండి. ఈ సోలార్ ప్యానెల్స్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ మాత్రమే వాళ్ళు వాడతారు. ఇక్కడ అడవి మల్లె అండి. ఇది ఈ వాళ్ళ ఫెన్సింగ్ లాగా ఉన్నదానికి అడవి మల్లె కనిపించింది నాకు. చాలా మంచి సువాసన ఉందండి. ఇది అడవి మల్లె అని పాత సినిమాలు అక్కడ చూశాను కానీ విన్నాను కానీ నేను చూడలేదు ఎప్పుడు. ఇక్కడ నాకు గుర్తుపట్టాను నేను దాన్ని. చాలా మంచి వాసన వస్తుందండి. ఊరికే పెరిగిపోతున్నది అక్కడ తుమ్మ వాటిలాగా. ఇవేంటో గుర్తుపట్టారా అండి మీరు? ఇట్లా బంచెస్ లాగా ఉన్నాయి. ట్రై చేయండి గుర్తుపట్టడానికి. గురివింద గింజలండి. గురివింద గింజ మొక్క ఫస్ట్ టైం చూశాను నేను ఇక్కడ. చాలా హ్యాపీ అనిపించింది. ఇవి మల్లె చెట్టు కాయలండి. చిన్న కాయలు కనబడుతున్నాయి మల్లె చెట్టుకి. ఈ పువ్వులు మన కాగడ మల్లె మరియు ఎర్రజాజులు మా ఇంట్లో ఉన్నాయి కదండి, అవి రెండు కలిపితే వచ్చే కాంబినేషన్లా ఉన్నాయండి. సన్నగా పొడుగ్గా ఉన్నాయండి. చాలా మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది. వీటి విత్తనాలు చూశాను నేను. కాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి. అవి కొన్ని పోను ఎరుపు రంగులోకి వచ్చేటట్టు ఉన్నాయి. విత్తనాలు మొలుస్తాయా అని డౌట్ వచ్చింది నాకు. నెక్స్ట్ మనం చూస్తున్నది ఏ ప్లేస్ అంటే అండి, మనము
కిచెన్ ఉందండి అక్కడ. ఆ కిచెన్ పక్కన ప్లేస్ అండి ఇది. ఇక్కడ ఒకతను కార్పెంటరీ వర్క్ చేస్తున్నాడు, పాలిష్ చేస్తున్నాడు. అక్కడ వాళ్ళ పనులన్నీ వాళ్ళే చేసుకుంటారండి, బయట వాళ్ళు ఎవ్వరూ రారు. ఇదొకటి చూడండి, మీకు పైన ఉండడానికి చెప్పాను కదా, ఏ హట్ అయినా కూడా డబుల్ ఉంటుందని చెప్పేసి అది. ఇది మీరు చూస్తున్న అసెంబ్లింగ్ హాల్ ఉందని చెప్పాను కదా, అక్కడే వాళ్ళు భోజనం చేయడం జరుగుతుందండి. అన్నీ అక్కడే కార్యక్రమాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టినాయి అనమాట ఈ పాత్రలు ఇక్కడ మీరు చూసినాయి. ఇదంతా కూడా చూడండి, పక్కన గోశాల ఉంటుంది. దీని పక్కన రైట్ సైడ్ గోశాల ఉంటుంది. స్పూన్స్, బౌల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. అక్కడే కూర్చొని అందరికీ వాళ్ళు సర్వ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కూడా పైకి వెళ్ళడానికి ఉంది. అన్ని వైపుల నుంచి ఇలా పైకి వెళ్ళి ఉండడానికి కూడా ఒక అవకాశం అనేది మనకు ఉందన్నమాట. అక్కడ ఒక వెసులుబాటు ఉంది. ఈ వైపున ఎక్కొచ్చు, ఆ వైపున ఎక్కొచ్చు. ఈ విధంగా పైన అటకల్లా ఉన్నాయి. ఇక్కడ మమ్మల్ని ప్రొద్దున వెళ్ళాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయమని అడిగారు వాళ్ళు. సరే అని చెప్పేసి మాకు కూడా ఆకలి నకనకలాడుతుంది, బయటికి వెళ్తే దూరం వెళ్ళాలని ఓకే అన్నాము. చూడండి ఎంత హెల్దీ బ్రేక్ఫాస్టో. రాగి జావా, ఫ్రూట్స్ అండి, మ్యాంగో. ఈ మ్యాంగో భలే ఉందండి టేస్ట్. మ్యాంగో, పైనాపిల్, పపాయ, వాటర్ మెలాన్, ఈ ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇది కిచెన్ అండి. ఈ కిచెన్లో పొయ్యి చూడండి ఏ విధంగా ఉందో, డిఫరెంట్గా ఉంది. వాళ్ళు తయారు చేసుకున్న పొయ్యి అనమాట అది. ఈ పొయ్యిల మీదే వంట జరుగుతుంది. బ్యాచ్ వైజ్గా బ్యాచ్కి 7 మెంబర్స్ అట్లా వంట చేస్తారండి. ఇక్కడ చూడండి అన్నీ ఎంత ఆర్గనైజ్డ్గా ఉండేదో. టేబుల్ లాగా గ్రానైట్ వేశారు అక్కడ. వారానికి ఒక్కరోజు థర్స్డే అనుకుంటా బహుశా అక్కడ భోజనం చేస్తారు. డైనింగ్ హాల్లో భోజనం చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు చెక్కలు చూడండి ఏ విధంగా కొట్టుకొని పెట్టుకున్నారో వాళ్ళు. ఈ చెక్కలను వంటకు యూజ్ చేస్తారనమాట వాళ్ళు కిచెన్లో. వెదురు బుట్ట, అది తాటాకు బుట్టలు చూడండి ఎంత బాగా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నారో. కర్రలు వాటి సైజు ప్రకారంగా చేసి పెట్టుకున్నారు. కొబ్బరి చిప్పలు, కర్ర పుల్లలు ఏమున్నా క్లీన్ చేసేటప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటట్టున్నారు వాళ్ళు. ప్రతి వస్తువు కూడా కిచెన్లో చాలా ఆర్గనైజ్డ్గా ఉందండి. ఆనియన్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, ఈ కోకోనట్స్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారు. ఇక్కడ ఫ్రూట్స్ అంటే ఈ ర్యాక్లో, ఈ షెల్ఫ్లో ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ ఫ్రూట్స్ మీద ఈగలు వాలకుండా ఈ విధంగా మెష్తో పెట్టారండి. ఫ్రూట్స్ భలే ఉన్నాయి. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం ఫ్రూట్సే కదా, కాబట్టి ఈ విధంగా ఫ్రూట్స్ అనేది ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇదంతా కూడా కిచెన్లో వర్క్ చేసే టీమ్కి ఈ వర్క్ ఉంటుంది అనమాట. కొంతమంది పీల్ చేస్తారు, కొంతమంది కట్ చేస్తారు, కొంతమంది కుక్ చేస్తారు. ఇక్కడ చాలా వరకు ఆయిల్ చాలా తక్కువగా యూజ్ చేసి మ్యాక్సిమం హెల్దీ ఫుడ్డే యూజ్ చేయడం అనేది జరుగుతుందండి. వెగాన్ ఫుడ్స్ అని చెప్పాను కదా, వెగాన్ మీల్స్ అని చెప్పాను అంటే వెజిటబుల్సే టోటల్లీ. అస్సలే మిల్క్ యూజ్ చేయరు. మిల్క్ ప్రోడక్ట్స్ కానీ ఎక్కువగా ఆయిల్ కూడా వీళ్ళు యూజ్ చేయరనమాట. మసాలాలు కూడా ఎక్కువగా యూజ్ చేయడం అనేది ఉండదు. చాలా తక్కువ మోతాదులో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి కిచెన్ పాత్రలు అండి, ఇక్కడ కడిగి క్లీన్ చేసి ఏ విధంగా పెట్టారో. ఎక్కడి పాత్రలు అక్కడే చాలా అంటే చాలా నీట్గా ఆర్గనైజ్ చేయబడి ఉన్నాయండి. చూడండి సాధన ఫారెస్ట్ ఈ కబోర్డ్ అండి, బీరువా ఎంత దాని ఎమోజీ ఎంత బాగుందో చూడండి. ఇక్కడ చూడండి దేనికది కట్లరీ కానీ ఏదైనా దేనికది ఏ విధంగా చక్కగా సెగ్రిగేట్ చేసి పెట్టారో చూడండి. కత్తిపీటలు చూడండి ఎంత భలే ముద్దొచ్చినాయి. నా కత్తిపీటలు అయితే చాలా బాగున్నాయి డిజైను. కోకోనట్ గ్రేటర్ అండి అది. తర్వాత రకరకాల వస్తువులన్నీ కూడా ఏదైనా కూడా చేతులతోటి మన బాడీకి పని చెప్పి చేసే పనులే ఉన్నాయి అక్కడ. కానీ మిషన్స్ చాలా తక్కువగా, అత్యవసరమైతే తప్పితే వాళ్ళు మిషన్స్ యూజ్ చేయరండి. ఇవన్నీ కూడా కోలలు, రోలింగ్ పిన్స్ అని ఉంది చూసారా, కోలలు, తర్వాత కత్తులు, చాకులు, ఇవన్నీ ట్రేస్, గరిటెలు, కింద ప్లేట్స్ ఉన్నాయండి, వాళ్ళు సర్వ్ చేసే ప్లేట్స్ ఉన్నాయి, పీలర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా సెగ్రిగేట్ చేసి పెట్టుకున్నారండి. ఇక ఇక్కడికి వస్తే గనక ట్యాప్స్ ఉన్నాయండి, మంచినీళ్ళ ట్యాప్స్. ఇక్కడ ఒకవైపు మంచినీళ్ళు ఉన్నాయి, ఒకవైపు ఏమో వాషింగ్ చేసుకోవడానికి, యుటెన్సిల్స్ వాష్ చేసుకోవడానికి ఉన్నాయి. ఇదంతా కూడా మనకి వెదురుతో నిర్మించిందే, కర్రలతో నిర్మించిన ప్రాంతమే. ఇక్కడ మాత్రము వంట పాత్రలు వాష్ చేస్తారండి. ఒక హౌస్ లాగా ఉంది అక్కడ. ఇవన్నీ కూడా నీరు నిల్వ చేసుకునే ప్రాంతాలు. వెట్ గ్రైండర్ ఉంది చూడండి ఇక్కడ. ఎక్కువ మోతాదులో కావాలంటే వెట్ గ్రైండర్ యూజ్ చేస్తారు. ప్లేట్స్ కానీ, స్పూన్స్ కానీ అన్నీ ఇంత నీట్గా, ఈ రోలు ఎంత బాగుంది చూసారు, రుబ్బురోలు ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారో చూడండి. ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నారు. ఈ ట్యాంక్స్లో కానీ చూడండి, బౌల్స్, ప్లేట్స్ ఎంత చక్కగా ఉన్నాయో.
ఇంత చక్కటి ఆర్గనైజేషన్ ఉందో చూడవచ్చు మనము. బాక్సులు కానీ, ఈ ర్యాకులు కానీ, ఈ షెల్ఫ్లు కానీ చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో అవసరమైనప్పుడు ఈ మిషనరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే విత్ ఇన్ ద టైం లిమిట్ వాళ్ళు ప్రిపేర్ చేయాలి కాబట్టి ఆ టైంలో యూజ్ చేస్తారనమాట వీళ్ళు. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, వాటర్ ట్యాంక్స్ ఉన్నాయండి ఇక్కడ. అటువైపున మీరు చూస్తే కనుక వాటర్ ప్యూరిఫైయరు, ఇది చూడండి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. ఇది ఒక ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇంత పెద్ద మిషనరీ, వాళ్ళు వాటర్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ వాటర్ తాగడానికి వాటర్ ప్యూరిఫైయర్ కూడా మనకు అక్కడ ఉంటుంది. ఏ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళకైనా ఏ విధమైన అనారోగ్యం అనే భయం అనేది లేకుండా ఉంటుంది అక్కడ. ఇక్కడ డిష్ వాషింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మీరు కంపల్సరీ చూడాలి దీన్ని. ఓన్లీ 3 బౌల్స్ అండి, 3 ఏమంటారు వాటిని, 3 పాత్రల్లో మాత్రమే వాటర్ పెట్టుకుంటారండి. ఇది 4వ పాత్ర. 3 పాత్ర మాత్రమే క్లీనింగ్కి యూజ్ చేస్తారు. ఫస్ట్ పాత్రలో తవుడు, కొబ్బరి పీచు, అంతే, ఏం లేదు. తవుడు కొబ్బరి పీచుతోని పాత్రలను తోమిన తర్వాత ఆ తోమిన పాత్రలని ఆ బౌల్లో ముంచుతారండి. ఫస్ట్ దాంట్లో ముంచిన తర్వాత అవి ముంచి తీసి క్లీన్ అయిన తర్వాత సెకండ్ బౌల్లో ముంచుతాం. మా అమ్మాయి చూడండి చేస్తుంది. ఫస్ట్ బౌల్లో తోమిన వాటిని డిప్ చేస్తుంది, దాంట్లో కడిగిన తర్వాత సెకండ్ బౌల్లో వేస్తుంది చూడండి. ఈ సెకండ్ బౌల్లో ఈ క్లీన్ అయిన వాటిని సెకండ్ బౌల్లో వేసుకుంటాం, అంటే అక్కడికి కొంచెము క్లీన్ అవుతాయి. సెకండ్ బౌల్లో క్లీన్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ థర్డ్ బౌల్లో వేయడం అనేది జరుగుతుంది. థర్డ్ బౌల్లో చాలా కంప్లీట్గా ఫ్రెష్ వాటర్ ఉంటాయి, కంప్లీట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఆ విధంగా క్లీన్ అయిన వాటిని ఇక్కడ స్టీల్ ట్యాంకులు ఉన్నాయండి, వాటర్తో నిండి ఆ ట్యాంకులో వేయడం అనేది జరుగుతుంది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద కిచెన్ అండి. ఇక్కడ చూడండి అందరము ఆ ప్రాసెస్లో ఉన్నాము. ఎవరు తిన్నది వాళ్ళు క్లీన్ చేయవలసిందే. అక్కడ ఎవరి పని ఎవరు చేయరు. ఒక వంట, క్లీనింగ్, వీటి గ్రూప్స్ ఉంటాయి తప్పితే మన యుటెన్సిల్స్ మనమే క్లీన్ చేసుకోవాలి. నేను సెకండ్ బౌల్లోంచి థర్డ్ బౌల్లో ఫ్రెష్ వాటర్ బౌల్లో వేస్తున్నాను. చూడండి ఫ్రెష్ వచ్చేసినాయి. మా హస్బెండ్ తీసుకుంటున్నారు, అందరి కలిపి ఫ్రెష్ ట్యాంక్లో వేద్దామని చెప్పేసి చూడండి చేశాను. నాకు అప్పుడు అనిపించిందండి, మనము బట్టల వాషింగ్కి అంటు రుద్దడానికి కనీసము ఎంత వాటర్ వేస్ట్ చేస్తున్నామని నాకు అనిపిస్తుంది. మనం పని వాళ్ళని పెట్టుకున్నాం అనుకోండి, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇన్నేళ్ళ నేను పని వాళ్ళని చూసింది, అంట్లు రుద్దినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంట్లు రుద్ది ఒక టబ్బడి వాటర్ ఉట్టిగా పారబోస్తారండి, కింద నల్ల పోతూనే ఉంటుంది. సో దీన్ని బట్టి మనం వాటర్ ఎంత సేవ్ చేయొచ్చో తెలుసుకోవాలి. ఇక్కడ మనకు కాంపోస్ట్ టాయిలెట్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది సాడస్ట్ అండి, అంటే చెక్క పొట్టు సన్నది ఫైన్ సాడస్ట్. ఇక్కడ మీకు రౌండ్ షేప్లో కనబడుతుందండి. అక్కడ మనం ఆ మూత తెరిచి దాంట్లో మల విసర్జన చేసేటప్పుడు అక్కడ ఒక హ్యాండిల్ కనబడుతుంది, దాంట్లో తీసుకోవాలి. నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రమ్ ఉంది. ఈ డ్రమ్ముకు టై చేశారు థ్రెడ్ తోటి. అది పట్టుకోవడానికి అనుకూలంగా కూడా ఒక హ్యాండిల్ లాగా థ్రెడ్ కట్టారు, తాడు కట్టారు. ఇదేంటంటే మనకు దాంట్లో నిండిపోయిన మన మలమంతా కూడా దీంట్లోకి ఎత్తుతారండి. ఎత్తి ఇట్లా గట్టిగా కట్టేస్తారు. అది కొన్ని రోజులకు మనకు కంపోస్ట్ లాగా మారిపోతుంది. మరి ఈ విధంగా మారిపోయిన కంపోస్ట్ని మళ్ళీ అక్కడ ప్లాంటేషన్ ఉంది కదా, అక్కడ వాళ్ళు ఎరువుగా ఉపయోగిస్తారనమాట. కానీ విచిత్రంగా ఏంటంటే అది అసలు ఏ మాత్రం స్మెల్ రావట్లేదండి. మనం మల విసర్జన చేస్తే బయట ఘోరంగా స్మెల్ వస్తుంది కదా, అది రావట్లేదు. ఇక్కడ చెప్తుంది తను, మేడం చెప్తున్నారు, ఈ విధంగా పట్టుకొని మనము మల విసర్జన చేశాక దాంట్లో వేసేయాలి. ఆ స్పూన్లా గరిటె లాంటిది ఉంటుంది కదా పాత్ర, దాంట్లో వేసేయాలి. వేసిన తర్వాత సాడస్ట్ ఉంది కదా, ఈ సాడస్ట్ దాంట్లో కొంత వేయాలి, 1-2 బౌల్స్ సాడస్ట్ దాంట్లో వేయాలి. ఇది చూసారా సాడస్ట్, ఇది అందులో మల విసర్జన చేసి ఆ మగ్గుతో ఆ బౌల్తో వేసిన తర్వాత దాంట్లో సాడస్ట్ వేసేసి మూత పెట్టేయాలి. అది మల విసర్జించడానికి. ఇక్కడేమో హ్యాండ్ వాషింగ్ సిస్టమ్ అండి. మరీ తక్కువ వాటర్ తోటి ఒకటే రంధ్రం ఉంది. ఆ టబ్కి అదేమంటారు కటోరాకి ఒకటే రంధ్రం ఉంది. ఒకవైపు హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంది, ఒకవైపు అది ఉంది. దాని నుంచి వచ్చే కొంచెం వాటర్తోనే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. అంతకుమించి వాష్ చేసుకోవడానికి వాటర్ వేస్ట్ చేయొద్దు. ఈ వాటర్ కూడా భూమిలోకి వెళ్ళిపోయి అక్కడ కూడా ఇంకొక గింతలాగా ప్రదేశం ఉంది, వాటికి వెళ్ళి అది అక్కడ పెద్ద వృక్షం ఒకటి ఉంది, ఆ వృక్షానికి వెళ్ళిపోతుంది వాటర్ అంతా కూడా. ఇక్కడ నెక్స్ట్ మీరు చూసేది వాళ్ళ యొక్క ఒక హట్ అండి. ఇవన్నీ కూడా 2 అంతస్తుల్లా ఉంటాయి. ఇది డ్రింకింగ్ వాటర్ ప్రొవిజన్ అండి.
ఇప్పుడు మీరు చూస్తున్నారు వాళ్ళు సోలార్ ఎనర్జీ ఏ విధంగా ప్రొడ్యూస్ చేసుకుంటారనేది చూపిస్తున్నాను. ఇక్కడ మీరు చూసేది పిల్లలు ఆడుకోవడానికి ఉపయోగించేది ఒకప్పుడు, ఇప్పుడు కానీ ఇది పనిచేయట్లేదండి. ఇంతటితో పిల్లలు ఈ వీడియో ఆడుకోవడానికి చేసిండ్రంట. ముగిస్తున్నానండి. మీ అందరికీ కానీ నచ్చితే ఇప్పుడు ఏం యూజ్ దయచేసి అవ్వట్లేదంట. లైక్, షేర్, సబ్స్క్రైబ్.